మరి సమస్య పరిష్కారానికి మరొక మార్గం ఉందా? లేటెస్ట్ చర్చ ఏంటి? మా కొలీగ్ వంశీ అందిస్తున్న అప్డేట్స్ చూద్దాం. రైట్, మొత్తంగా పశ్చిమాసియా యుద్ధం అంతా కూడా ఇప్పుడు ఇరాన్లోని హర్ముజ్ జలసంధి చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. హర్ముజ్ జలసంధిలో చమురుకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఎక్కడికక్కడ నౌకలు నిలిచిపోవడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. సో చూస్తున్నాం కదా, హర్ముజ్ జలసంధి నుంచి ఏ విధంగా నౌకలు వస్తున్నాయో ఇక్కడ మనం స్క్రీన్ పై చూడవచ్చు. సో ఇక్కడ అంటే ఈ హర్ముజ్ జలసంధిలో ఎవరి పెత్తనం ఉందో మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ మనం చూస్తే సో క్లియర్ కట్గా ఇక్కడ ఇరాన్ ఉంటుంది, యుఏఈ ఉంటుంది, ఒమెన్ ఉంటుంది. సో అమెరికా ఒక కొత్త అంశాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చింది. ఆ అంశమే ఇరాన్ను బైపాస్ చేసి యుఏఈకి, ఒమెన్కు హర్ముజ్ జలసంధికి సంబంధించి పెత్తనాన్ని ఇవ్వాలి. సో ఇక ఇరాన్ పెత్తనం అనేది ఇక్కడ ఉండకుండా చేయాలని చెప్పి అమెరికా ఒక ప్లాన్ వేస్తుంది. సో దానికోసము ఒక కొత్త రూట్ను తెరపైకి తీసుకొచ్చింది. అది అసలు ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది, సో ఏం చేయబోతుంది అమెరికా అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మొత్తంగా హర్ముజ్ జలసంధి ఒక 33 కిలోమీటర్లు మాత్రం చాలా కీలకమైన ప్రాంతం ఉంటుంది. సో ఆ 33 కిలోమీటర్లు ఎక్కడ, ఏంటి, ఏ విధంగా ఉంటుందనేది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ ఈ రెడ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెడ్ మార్క్ అంతా కూడా ఇరాన్ చేతిలో ఉంటుంది. సో ఇక్కడ చాలా నేరోగా ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఓడలు అనేవి, చమురు నౌకలు అనేవి ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడకు వచ్చి మళ్ళీ సముద్రంలో కలవాల్సి ఉంటుంది. ఏదైతే అత్యంత నేరో ప్లేస్ ఉందో ఈ ప్లేస్ ఇరాన్ చేతిలో ఉంది. సో ఇరాన్ చేతిలో ఉండటంతో ఇరాన్ అనే దానికన్నా కూడా ఐఆర్జీసీ చేతిలో ఉంది. ఐఆర్జీసీ ఇక్కడ నుంచి పావులు కదుపుతున్న పరిస్థితి. మొత్తంగా ఐఆర్జీసీ ఇటీవల ఒక ప్రకటన కూడా చేసింది. సో మమ్మల్ని కాదని నౌకలు ఇది దాటాలని ట్రై చేస్తే సో మేము నీళ్ల లోపల నుంచి కూడా వాటిని బ్లాస్ట్ చేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి. 1987 అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. 1987లో ఒక నౌకను ఇక్కడి నుంచి క్రాస్ చేస్తుంటే కూడా పేల్చేసిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి విధ్వంసం సృష్టిస్తామని కూడా ఐఆర్జీసీ చెప్పింది. సో అయితే ఇటువంటి ప్రాబ్లం లేకుండా ఉండటం కోసం ఇప్పుడు అమెరికా ఒక కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఆ కొత్త అంశమే యుఏఈకి, ఒమెన్కు సంబంధించి ఒక కొత్త రూట్ను ఇటు నుంచి తీసుకొచ్చి కలపాలని చూస్తుంది. ఒక రూట్ ఇటు ప్లాన్ చేశారు, ఇంకొక రూట్ ఇక్కడి నుంచి ప్లాన్ చేశారు. ఈ రెండు అంశాలు అయితే ఉన్నాయి. సో ఈ రెండు అంశాల నుంచి బయటకు తీసుకురావాలి అంటే సముద్రం నుంచి వెలుపలకు 1000 పర్వతాల శ్రేణి ఒకటి వచ్చింది. సో టెక్టోనిక్ ప్లేట్స్ ఢీకొనటం వల్ల ఇప్పుడు అది అడ్డంకిగా మారిన పరిస్థితి. సో అది ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్, సో ఇక్కడ నౌకలు ఏ విధంగా వస్తున్నాయో మనం చూస్తున్నాం. ఇందాక ఇప్పటి మనం మాట్లాడుకుంది ఇక్కడ ఇరాన్ ఉంటుంది. సో ఇరాన్కి సంబంధించి నౌకలు ఏ విధంగా వస్తూ ఉంటాయి. సో ఐఆర్జీసీ ఎక్కడ కాచుకొని ఉందో మనం ఇందాక చూసాము. సో అది నేను మళ్ళీ మీకు ఒకసారి ఇక్కడ ఈ పెద్ద స్క్రీన్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ ఇందాక మనం చూసిన ఇరాన్ అనేది ఉంటుంది. అది పర్షియా చేతిలో ఉంటే